హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఈరోజు పచ్చి మామిడికాయ పచ్చడి చేస్తాను. ఇది ఎలాంటి పికిల్స్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అండ్ చాలా యమ్మీగా చేసేయచ్చు. అంత ఈజీ ప్రాసెస్ ఈ పచ్చి మామిడికాయ. అలాగే దానికోసం ఫస్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ని ఒక క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి, కొంచెం వాటర్ కూడా లేకుండా. అలానే ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలో ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఎండలో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా నాకు 3 కప్పుల మామిడికాయ ముక్కలు అయ్యాయి. దానికోసం 2 స్పూన్ల మెంతులు అలాగే 4 స్పూన్ల ఆవాలు 2 మినిట్స్ ఫ్రై చేసుకుని చల్లారాక పొడి చేసుకుని జల్లెడ పట్టుకున్నాను. అలాగే ఎండలో పెట్టిన ముక్కలు మరీ డ్రై అవ్వకూడదు, జస్ట్ కొంచెం చెమ్మపోతే సరిపోతుంది. అలాగే పచ్చడి పట్టే గిన్నెలు అవి నీట్గా కాటన్ క్లాత్తో తుడుచుకోండి, లేదా ఫంగస్ వచ్చేస్తుంది. ఇంక ఇలా 3 కప్స్కి మామిడికాయ ముక్కలకి నేను 1 కప్పు కొంచెం తక్కువ కారం వేసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 కప్పు ఆయిల్ వేసుకున్నాను. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. ఎక్కువ అయితే పచ్చడి పాడైపోతుంది, తక్కువైనా సరే కలుపుకోవచ్చు మనం తర్వాత. దీన్ని ఇలాగ బాగా కలుపుకోవాలి, మొత్తం పట్టేలాగా ముక్కలన్నిటికీ కూడా. అలాగే వెల్లుల్లిపాయలని తొక్క తీసేసి దంచుకుని వాటిని కూడా కలుపుకోవాలి. వీటిని యాడ్ చేయడం వల్ల పికిల్ ఇంకా టేస్టీగా అవుతుంది. ఇంకా అలా కలిపి పెట్టుకున్న వాటికి పోపు వేద్దాం. ఆయిల్ తీసుకుని కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే ఇంగువ కూడా వేసుకోండి. ఇంకా ఆ పోపు చల్లారాక పచ్చడిలో వేసుకుని మొత్తం అలా కలిపి పెట్టుకున్న పచ్చడిని ఒక గాజు కంటైనర్లో కానీ లేదా మంచి ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసుకుని 3 డేస్ అలా పక్కకు ఉంచేయాలి. అలా పక్కకు ఉంచేసిన 3 డేస్ తర్వాత దాంట్లో ఉప్పు, కారం, ఆయిల్ చూసుకుని ఏం తక్కువైతే అవి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ మామిడికాయ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.